ఏమో గాని పాలకూర అడిగినాది ప్రాణం గల్లరైతేడని, కొత్తిమీర అడిగినాది నీతి గల్లరైతేడని, అవి ఏడ్చి ఏడ్చి వాడిపోయినవో ఎందుకో ఏమో గాని, అవి చూసి చూసి చిన్నబోయినవో ఎందుకో ఏమో గాని అంటాడు గద్దర్. తరువాత కవిత్వంలో మిస్ప్లేస్మెంట్ అని ఇవాళ ఆధునిక కవిత్వంలో గొప్పగా వాడుతున్నారు కవులు. అంటే ఒక వస్తువుని అది ఏ వాతావరణానికి చెందిందో అక్కడ ఉంచకుండా దానికి పూర్తి భిన్నమైన వస్తువుకో వాతావరణానికో కలిపామనుకో అది మిస్ప్లేస్మెంట్. దానికి ఒక కవి నదికి చెమట పోసింది అన్నాడు. చెమట మనిషికి పోతుంది కానీ నదికి పెట్టాడు. మనిషి నుంచి తీసి నదికి, అంటే నదీ నీళ్లు పొల్యూట్ అయినాయి అని చెప్పడానికి నదికి చెమట పోసింది. ఎదలలో ఎడారి నిండిపోయింది. ఎడారి ఎక్కడో ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఎదలో పెట్టాడు. మిస్ప్లేస్మెంట్. అంటే ఆధునిక మనిషి మస్తిష్కం చాలా ఖాళీగా ఉంది, తడిగా గుండె తడి లేకుండా పోతుందని చెప్పడానికి గులాబీలకు గర్భస్రావ్యం జరుగుతుంది. గర్భస్రావ్యం మానవులకు చెందింది, గులాబీకి పెట్టి. ఇంకా కవిత్వం అని కనుక ఈ మిస్ప్లేస్మెంట్ అనేది చాలా గొప్పగా మన వాళ్ళు రాసిన ఒక స్త్రీవాద కవిత్వం అంటారు. పాలింకిపోవడానికి ఉన్నట్లు మనసింకిపోవడానికి కూడా మాత్రలుంటే బాగుండు అని. మాత్ర అనేది ఇది పాలకి ఉన్నట్టు మనసు కూడా ఇరిగిపోవడానికి ఉండాలని అక్కడ మిస్ప్లేస్ చేసింది కూడా అది కవిత్వం అని. వెంటనే మనం ఒక దాన్ని ఈ వాక్యం చాలా అందంగా ఉంది అనటానికి ఒక ఆయన కాగితాల మీద జింక పిల్లలు ఆడుకుంటున్నాయి. ఎక్కడో నేచర్లో ఉండే జింక పిల్లల్ని కాగితం మీద పెడితే కవిత్వం. నేను చెట్టు కింద పడుకున్నాను, నా కింద ఆకాశం పడుకుంది అంటాడు ఒక. అంటే చెట్టు కింద నేను పడుకుంటే నా పరిస్థితి ఎలా ఉందంటే ఆకాశం కంటే ఎత్తుగా ఎదిగినట్టుగా అంత ఆనందంగా ఉన్నానని చెప్పడానికి అతను. ఆకాశం నా కింద పడుతుంది, ఎక్కడో ఉన్న ఆకాశాన్ని కిందికి తెచ్చాడు. మిస్ప్లేస్మెంట్. అంత హాయిగా ఉంది.